హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు డే వ్లాగ్లో నెల్లూరు దాబా స్టైల్లో మంచి వెజ్ కీమా కర్రీని అయితే చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పిల్లల కోసం ఈవినింగ్ మంచి స్నాక్ ఐటెంని కూడా చూపిస్తానండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ పని వచ్చేసి రాగి జావ కాసేసి ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. చట్నీ తీసి పెట్టేశాను. ఇంకా ఆనియన్స్ టమాటాలు కట్ చేసేసుకుని ఇంకా కిందకు వచ్చేసి చిమ్మి ఇలా ముగ్గు అయితే వేసేసానండి. ఫ్లేవర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పుకి కొంచెం తక్కువగా మిల్ మేకర్ని తీసుకున్నానండి. అందులోకి హాట్ వాటర్ని యాడ్ చేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇవి చక్కగా నానిపోతాయి. ఇలా బాగా నానిన తర్వాత చల్లని వాటర్ యాడ్ చేసేసుకొని వీటిని బాగా గట్టిగా పిండేసి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మొత్తం అన్నీ అలా పిండిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉండే పెరుగుని యాడ్ చేసేసుకుని ఇలా కోర్సుగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని వేసుకుని వీటన్నింటిని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ అలాగే ఒక చిన్న టమాటాను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇవి కొంచెం ఇలా లైట్గా మనకి ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఓరెమ్మ, కరివేపాకు అలాగే ఒక అరకప్పు వచ్చేసి పచ్చి బఠానీని బాగా వాష్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడిని వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మీల్ మేకర్, ఆ పేస్ట్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పేస్ట్ అంతటిని బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే మనము పెరుగుని యాడ్ చేసాం కదా, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, ఇలా మనకి బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ కీమాలోకి ఎక్కువ వాటర్ని యాడ్ చేసినా మనకి టేస్ట్ అనేది అంత బాగుండదండి, కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని టేస్ట్ చెక్ చేసుకుని లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇంకా అది అయ్యేలోపు ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా ఇడ్లీ పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ చట్నీ అయితే ఉందండి, ముందు రోజు చేసేసాను. ఇంకా అది పోపు వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా హాట్ వాటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ పెట్టేశాను కదండి, ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు మన టేస్టీ అయిన వెజ్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ అనేది ఇలా బాగా సపరేట్ అయిపోయింది కదా, ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కసూరి మేతిని యాడ్ చేసుకోండి. కసూరి మేతి అంటే మనకి మెంతికూర ఉంటుంది కదండి, బాగా ఎండబెట్టి డ్రై అయిపోతే ఇలా వస్తుంది. అలాగే అందులోకి కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి నెల్లూరు దాబా స్టైల్లో వెజ్ కీమా అనేది రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకైనా, రోటీ, చపాతీ, బగారా రైస్ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా పిల్లలకి ఎగ్ కాంబినేషన్ ఇష్టం ఇందులో, అందుకే నేను ఎగ్స్ అనేవి యాడ్ చేశాను. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా టిఫిన్ అది తినేశారు. ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులు అయితే ఉన్నాయండి. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఇంకా అలాగే నేను కూడా టిఫిన్ అది చేసేసానండి. టిఫిన్ అది చేసేసి మిషన్లో బట్టలు అన్నీ వేసేసాను. ఇంకా మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత అవన్నీ ఆరేసేసి ఇంకా చిమ్మేసి మాఫింగ్ అది పెట్టేసుకున్నానండి.
ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా ఎక్కడెక్కడ సర్దేసుకున్నాను. ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా అలాగే ఈరోజు మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళు వచ్చారండి. ఇంకా స్టేషన్కి మా వారు వెళ్ళారు. ఇంకా అమ్మ అయితే ఇలా తినడానికి మురుకులు, కారాసు, అరిసెలు, అరటిపళ్ళు, అలాగే కారం అయితే పంపించిందండి. అలాగే బాలామృతం అన్నీ పంపించిందండి. ఇప్పుడు స్నాక్ ఐటెంని చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పెద్ద బౌల్తో నేను ఇక్కడ మరమరాలను తీసుకున్నానండి. మరమరాలంటే బొరుగులు. వాటిని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక గుప్పెడు వచ్చేసి పల్లీలను యాడ్ చేసేసుకుని ఇవి కొంచెం మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 7-8 జీడిపప్పులను కూడా యాడ్ చేసేసుకుని ఇవి కూడా కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు, ఒక అర స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా బొరుగులు, ఆ బొరుగుల్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. గరిటతో సరిగ్గా కలవలేదని చెప్పేసి ఇలా చేతితో కలిపి చూపిస్తున్నానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది మరింత టేస్టీగా ఉండడం కోసం మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ వచ్చేసి షుగరు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పుట్నాలను యాడ్ చేసేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న బొరుగుల్లోకి ఈ పొడిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పొడిని యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న హాట్ చిప్స్లో అతను చేస్తారు. చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి ఇది 15 రోజుల నుంచి నెల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఏదైనా బాక్స్లో కానీ లేకపోతే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులోకి స్టోర్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనకి బొరుగుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్లో ముంత మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా అలాగే ఇక్కడ పిల్లలకు వచ్చేసి ఈవినింగ్ ఏబీసీ జ్యూస్ అయితే చేసి ఇచ్చేసానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇంక అందరం జ్యూస్ అది తాగేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి నైట్ కంటిన్యూషన్ వీడియో అండి. బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని నైట్ వచ్చేసి చపాతీ అయితే చేశానండి. ఇంకా ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.